ఇక ఇవాల్టి గ్రూప్ 1 పరీక్షపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ లైవ్ లో అందిస్తారు. రాజశేఖర్ చెప్పండి. 563 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి నేడు పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నేను పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఉదయం 10:30 గంటల నుంచి 1 గంట వరకు పరీక్ష జరగనుంది. దీనికి సంబంధించి టీజీపీఎస్సీ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. దాదాపు రాష్ట్రంలో 30 జిల్లాల్లో ఈ పరీక్షా కేంద్రాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. 30 జిల్లాల్లో ఓఎంఆర్ షీట్ ద్వారా పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి ప్రస్తుతం మనం హైదరాబాద్ హ్యాబిట్స్ లో ఉన్న స్టాన్లీ కాలేజీలో ఉన్న సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ 9 గంటలకే అభ్యర్థుల్ని అలో చేయాలని చెప్పి టీజీపీఎస్సీ చెప్పిన నేపథ్యంలో అభ్యర్థులందరినీ కూడా ఎవరైతే గ్రూప్ 1 పరీక్ష రాసేందుకు వస్తున్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. హాల్ టికెట్ తో పాటు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఫోటో సంబంధించి ఇప్పటికే ముందే టీజీపీఎస్సీ చెప్పింది. ఒక కలర్ ఫోటో తీసుకురావాలి. A4 సైజులో హాల్ టికెట్ కలర్ జిరాక్స్ తీసుకురావాలని చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ప్రత్యేకంగా గతంలో అనుభవాల దృష్ట్యా ఇప్పటికే ఈ పరీక్ష గతంలో 2 సార్లు నిర్వహించారు. వివిధ కారణాలతో ఈ పరీక్ష రద్దు చేయబడింది. తిరిగి మళ్ళీ మరోసారి ఇప్పుడు పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నామని చెప్పి టీజీపీఎస్సీ చెప్తా ఉంది. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఈసారి చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నామని చెప్తా ఉన్నారు. అభ్యర్థులకు సంబంధించి చాలా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చాలా కీలకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరు కూడా షూ వేసుకున్న వాళ్ళకి లోపలికి అనుమతి లేదు. అలాగే ఎక్కువగా జ్యువెలరీ అలాగే స్మార్ట్ వాచ్లను కూడా లోపలికి అనుమతించడం లేదు. పూర్తిగా అభ్యర్థులకు సంబంధించి క్షుణ్ణంగా 2 అంచెల పద్ధతిలో తనిఖీ చేస్తున్నారు. మొదటగా వాళ్ళ హాల్ టికెట్ ఐడి ప్రూఫ్ 2 సరి చూసుకుంటున్నారు. ఆ తర్వాత లోపలికి వెళ్లే గేట్ల దగ్గర అభ్యర్థులకు సంబంధించి తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్న పరిస్థితి మనకు పరీక్షా కేంద్రాల వద్ద కనపడతా ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద దాదాపు ఇదే పరిస్థితి ఉందని టీజీపీఎస్సీ చెప్తా ఉంది. ఎప్పటికప్పుడు పరీక్ష నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు ఈ పరీక్షకు సంబంధించి మానిటరింగ్ కూడా చేస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేశామని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా సిట్టింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. 3 సెంటర్లకు కలిపి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ను కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సో వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ తనిఖీ చేస్తారు. ఇంకా సెంటర్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. ప్రిలిమినరీ పరీక్ష కాబట్టి హాల్ టికెట్లకు సంబంధించి ఓఎంఆర్ షీట్ ఆన్సర్ షీట్ విధానంలో నిర్వహిస్తారు. బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ స్వీకరిస్తారు. ప్రతి కేంద్రానికి ఒక సిట్టింగ్ స్క్వాడ్ 3 నుంచి 5 కేంద్రాలు కలిపి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా క్యాలిక్యులేటర్లు, ప్రేజర్లు, సెల్ ఫోన్లు ఇట్లాంటివి ఏవి కూడా గ్యాడ్జెట్స్ లోపలికి అనుమతించడం లేదు. సో రికార్డింగ్ సంబంధించిన ఏ వస్తువులు కూడా అనుమతించలేదు. ఏదైనా అభ్యర్థి మీద పరీక్షా కేంద్రంలో అనుమానం వస్తే వెంటనే తనిఖీ చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గత అనుభవాల దృష్ట్యా ఈసారి చాలా పకడ్బందీగా పరీక్ష నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. అయితే 10:30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. ఇప్పుడు 9 గంటల నుంచి అభ్యర్థులందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. 10 గంటల వరకు అభ్యర్థులందరూ కూడా లోపలికి చేరుకోవాలి. 10 గంటల 1 నిమిషం తర్వాత ఎవరు కూడా పరీక్ష కేంద్రానికి వచ్చినా వాళ్ళకి ఎలాంటి అనుమతించమని చెప్పేసి ఇప్పటికే టీజీపీఎస్సీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఉద్యోగార్థులందరూ కూడా ముందుగానే దాదాపు 9 గంటల వరకే ఇక్కడికి చేరుకున్నారు. ఒక్కొక్కరిగా లోపలికి వెళ్తున్నారు. సో వీరందరూ 10 గంటల నుంచి లోపలికి అనుమతి చేయరు కాబట్టి ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే సెంటర్ల విషయానికి వస్తే హైదరాబాద్ లో మేజర్ గా ప్రధానంగా హెచ్ఎండిఏ పరిధిలోనే ఎక్కువ సెంటర్స్ ఏర్పాటు చేశారు. సో ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా ఆయా సెంటర్లకు చేరుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. సో మొత్తం మీద అయితే ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. అటు జిల్లాల్లో కూడా ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఇన్ఛార్జిగా ఇచ్చారు ఈ పరీక్షలకు సంబంధించి. జాయింట్ కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరీక్ష కేంద్రాల తనిఖీలకు వెళ్లడంతో పాటు మానిటరింగ్ జిల్లాలో వ్యాప్తంగా ఉన్న సెంటర్లలో ఎలా పరీక్ష జరుగుతుంది ఏంటనేది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నత అధికారులకు సమాచారాన్ని అందించనున్నారు. సో మొత్తంగా అయితే ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష జరుగుతుందని చెప్పారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి అయితే పకడ్బందీగా పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పేసి రైట్ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.